వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రైతులతో దోబూచులాడుతున్నాయి. సీజన్ ఆరంభంలో గరిష్ట ధర పలికిన తెల్ల బంగారం ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. రోజురోజుకి క్రమక్రమంగా తగ్గుతున్న పత్తి ధరలతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పత్తి ధరలు ఓ రోజు పెరుగుతున్నాయి, ఓ రోజు మాత్రం తగ్గుతున్నాయి. ఈ పత్తి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, అలాగే ఇప్పటి వరకు సీసీఐ ఏ మేరకు కొనుగోలు చేసింది, అలా మూడేళ్లుగా ధరలు ఎలా ఉన్నాయన్నది మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు పత్తి ఏ మేరకు వస్తుంది, ఎలా ఉంది మార్కెట్లో? సార్, పత్తి ఈ మధ్య అంటే మంచి క్వాలిటీతోటే వస్తుంది. గత మాసంతో పోలుస్తుంటే ఇప్పుడు మాయిచర్ కూడా 15-16% వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే జనరల్గా దీపావళి వరకు ఏంటి అంటే కొంచెం ఫస్ట్ పికింగ్ పత్తి అంటే ఏరి వాళ్ళ ఖర్చులకు కావడానికి కావాల్సింది ఇచ్చేవాళ్ళు, మంచి పత్తి దాచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు సీసీఐ కొనుగోలు పుంజుకున్న తర్వాత మంచి క్వాంటిటీ వచ్చేస్తుంది. రేటు కూడా ఏంటి అంటే అది ఆదిలాబాద్ 7,100 రూపాయలు ఉంది, ఇక్కడేమో 6,860 రూపాయలు ఉంది. ఆదిలాబాద్లో పద్ధతి ఏంటి అంటే 7,100 రూపాయలు 8% మాయిచ్చర్. ఈవెన్ వాళ్ళు సీసీ అయినా ప్రైవేట్ అయినా కూడా, ప్రైవేట్లో కూడా రేట్ అనేది 7,100 8% తేమతో ఫిక్స్ చేస్తారు. తేమ తగ్గినా కొద్దీ అదేవిధంగా తగ్గిస్తారు. ఇక్కడ వరంగల్ ఖమ్మం ప్రత్యేకత ఏంటి అంటే లాట్ను బట్టి దాంట్లో మాయిచర్ 16 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, దాన్ని బట్టేసి క్వాలిటీ బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. మెయిన్ ఏం సార్ అంటే మనకు అక్టోబర్ లోపల ఒక 9% వరకే అరైవల్స్ వస్తాయి, నవంబర్లో 15% వచ్చేస్తాయి. ఇప్పుడు అరైవల్స్ అనేది దాదాపు పుంజుకున్నవి. మేజర్ క్వాంటిటీ సీసీఐ పర్చేజ్ చేస్తుంది. కొంత మట్టుకే ఏదైనా క్వాలిటీ రిజెక్ట్ అవుతేనే, కానీ క్వాలిటీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. సీసీఐ కొనుగోలులో కూడా పురోగతి ఉంది. గత మూడేళ్లుగా చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంది సార్? సార్, లాస్ట్ ఇయర్ దాదాపు 23-24లో 1,23,00,000 క్వింటాల పత్తి వచ్చేసి దాదాపు 86 లక్షల క్వింటాల పత్తి ఉన్నది. దాదాపు ఎంత అంటే 70% పత్తిని సీసీ కొనుగోలు చేసింది. అంతకుముందు 22-23 టోటల్ 61 లక్షలు వస్తే మొత్తం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళే కొన్నారు. 21-22 లోపల కూడా 63 లక్షల క్వింటాలు వచ్చేసింది, అది కూడా ప్రైవేట్ వాళ్ళు కొన్నారు. ఇక్కడ ఏంటి సార్ అంటే సీసీ వాళ్ళకు ఎటువంటి కండిషన్ లేదు. ఎంత క్వాంటిటీ వచ్చినా కూడా వాళ్ళ కండిషన్స్ ప్రకారం 8-12% తేమ వస్తే ఎంత కొనుగోలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. పేమెంట్ కూడా దాదాపు 3 వర్కింగ్ డేస్ లోపల వచ్చేస్తున్నాయి. ధరలు ఎలా ఉన్నాయి సార్ ప్రైవేట్ వ్యాపారం నుంచి కొనుగోలు చేసి, అంటే మూడేళ్లుగా చూస్తాం? ధరలు అంటే 2022 మార్చిలో మాత్రం దాదాపు 10,000 నుంచి మే వరకు 14,000 వరకు పోయింది. ఇవేంటి సార్ అంటే అంతర్జాతీయ డిమాండ్ అండ్ సప్లై తోటి ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా కాటన్ కొంచెం రేట్ ఇక్కడనే తక్కువ ఉండడం వల్ల ఇంకా ఇంపోర్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ మధ్యన కొంచెం ఇంపోర్ట్స్ కూడా ఆపిర్రు. దానివల్లనే రేట్లు అనేది తగ్గుదల ఉంది. ఇంకో బంగ్లాదేశ్లో కొంచెం గొడవ వల్ల, వీటన్నిటి కారణాల వల్లే ఇంకా అంతర్జాతీయంగా రేట్ అనేది ఎక్కువగా రావట్లేదు. ధన్యవాదాలండి. అలాగే మార్కెట్ కార్యదర్శి నిర్మల్ మనతో ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు? ప్రజెంట్ ఈరోజు ఒక 5,000 బ్యాగ్స్ వచ్చినాయండి. అంటే 6,860 పడింది. సీడ్ రేట్ తక్కువైనందువల్ల 150 రూపీస్ సీడ్ రేట్ తక్కువైంది. అంటే 3,450 ఉన్నది 3,300కి వచ్చింది. అందువల్ల ఈరోజు 6,820 7,000 వచ్చింది. 7,000 వచ్చింది. అంటే సీడ్ రేట్ పడిపోయినందుకు ఈరోజు మన రేట్ ఇక్కడ పడిపోయింది. ప్రధానంగా మీరు ఏం సూచిస్తున్నారు మేడం తేమ శాతం గురిపై? తేమ శాతం 8-12 ఉండాలండి. అంటే అది సీసీఐ రేట్ అండి. మామూలుగా మనది కూడా అంటే వీళ్ళు తేమ తక్కువ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం బ్యాగ్స్ సీసీఐగా ఉంటుందండి. లూజ్ తీసుకొని వస్తే సీసీఐగా ఉంటుంది. ఇప్పుడు బ్యాగ్లో మనం తేమ శాతం చూస్తే మాయిశ్చర్ 8 ఉందనుకోండి, తేమ శాతం 8 ఉంది, కానీ సీసీఐ తీసుకోదు, ఎందుకంటే బ్యాగ్లో వచ్చినందుకు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు 8% ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు, 9% ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు. కాకపోతే వాళ్ళ రూల్స్, వాళ్ళ నామ్స్ ప్రకారం ఏంటంటే లూజ్ పత్తి కావాలి. లూజ్ పత్తి తీసుకొని వచ్చి డ్రైగా ఉండేది తీసుకొని వస్తే ఆటోమేటిక్గా సీసీఐగా ఉంటుందండి. మంచి 7,521 మద్దతు ధర పొందవచ్చు. 3 డేస్లో కూడా క్యాష్ ఆటోమేటిక్ అకౌంట్లో పడిపోతుంది. రైతులకు కోరేది ఒకటే, తేమ శాతం తక్కువ చేసుకొని సీసీఐకి పెట్టండి, మంచి రేటు పొందండి. 6,800 కానీ లేదా 7,000 వస్తున్నా కూడా అది ఒకళ్ళిద్దరికి వస్తుంది, మిగతా వాళ్ళందరికీ మళ్ళీ మామూలుగా 6,000 వస్తుందని రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదేనండి, అంటే తేమ శాతం బాగుంటుందండి. ఇంకా తక్కువ చేసుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మంచు పడుతుంటుంది కదా, మంచు పడి ఉంటుంది కదా నైట్ అంతా కూడా, అది తీసేటప్పటికి మంచుతోటే ఉంటుంది. ఆరబెట్టుకోరు, డైరెక్ట్ తీసుకొని వచ్చేస్తారు రైతులు. సీసీ కొనుగోలు చేయాలంటే ఏమేంటి మేడం కండిషన్స్? అంటే ప్రధానంగా చాలామంది బస్తాల్లోనే తీసుకొస్తున్నారు ఇప్పటికీ రైతు. లూజ్ తీసుకురావాలండి. గత 10 ఇయర్స్ నుండి లూజ్ పత్తి తీసుకొని వస్తే సీసీఐగా ఉంటుంది. 8-12% మాయిశ్చర్ ఉండాలండి. తేమ శాతం అంట్లో తీసుకొని వచ్చి కలర్ చేంజ్ కాకుండా సీడ్ లేకుండా తీసుకొని వస్తే మంచి మద్దతు ధర పొందవచ్చు. ఎక్కువ ఎకరాలు ఉన్నారు, 7-10 ఎకరాలు ఉన్న వాళ్ళకి
ట్రాక్టర్లో తీసుకురావడం ఓకే, కానీ 1, 2, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కష్టం కదా అంటున్నారు. అంటే ఇప్పుడు టాటా మ్యాజిక్లో తీసుకొస్తున్నారండి, చాలామంది రైతులు మేము చూస్తున్నాము. 5 క్వింటాలు 10 క్వింటాలు ఉన్న వరకు చిన్న టాటా మ్యాజిక్లు కానీ ఆటోలో కానీ అట్లా తీసుకొని వస్తున్నారు. అందరు కూడా ఆ విధంగా చిన్న రైతులు కూడా తీసుకొని వస్తే మంచి, ఇంకా చిన్న రైతులకి ఇంకా ఆటోమేటిక్గా తొందరగా ఆరుతుందండి. కొంచెం పత్తే ఉంటుంది కాబట్టి ఆరబోసుకుంటే తొందరగా ఆరిపోతుంది. చిన్న రైతులకి మంచి ధర పొందొచ్చు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎలా ఉంది మేడం అరైవల్స్? పత్తి లాస్ట్ టైం డిసెంబర్లో స్టార్ట్ అయిందండి. లాస్ట్ ఇయర్ తొందరగా వచ్చేసి దిగుబడి మాత్రం చాలా తగ్గిందని రైతులు అంటున్నారు. వర్షం పడింది కదండి, వర్షాలు పడుతున్నందువల్ల కొంచెం రైతులకి బాధగానే ఉంటుందండి. వర్షాలు పడుతున్నాయి కదా. తేమ శాతం మీద రైతులకు అవగాహన అనేది చేస్తున్నారా? చేసామండి, కరపత్రాల ద్వారా చేసాము. మన మార్కెటింగ్ వరంగల్ మైక్ ద్వారా కూడా చెప్పించాం. ధన్యవాదాలండి. ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన చేస్తున్నామని, ఖచ్చితంగా పత్తిని బాగా ఎండబెట్టుకుని తీసుకొస్తే సిసిఐ ఖచ్చితంగా చివరి బస్తా వరకు కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్ శాఖ అధికారులు, అలాగే వరంగల్ ఎనిమాముల శాఖ మార్కెట్ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఎనిమల్ మార్కెట్ నుంచి.